భయం వేయట్లేదా ఇక్కడ? 175కి 170 ఎలా సాధ్యం అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? భయం వాళ్ళకేస్తా అన్నట్లుంది, అందుకని వాళ్ళంతా కలిపి వస్తున్నారు. భయం లేదు కాబట్టి ఒకడు వస్తా అన్నట్లున్నాడు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏం ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి ఊరికనే డబ్బులు ఇస్తున్నారు అని చెప్తారు. అనిపించిందా మేడం? అప్పుడు ఎన్నికలప్పుడు కత్తితో దాడి, మొన్న రాళ్ళ దాడి, ఈ రాజకీయాలు అవసరమా? దాన్ని ఒక నటనలాగా ఓన్గా చేయించుకుని ఒక దాడిలాగా ఒక క్రియేషన్ చేసినప్పుడు చంద్రబాబును వేపించుకోమని ఇంకా సింపతి వస్తుంది కదా. ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ పాగా వేయాలనుకుంటుంది. మీకు ఎలా అనిపిస్తోంది చూస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాలు? వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు అంటే కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంటాయి, ఎస్పెషల్లీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుందే మీరు నవ్వుతున్నారు. జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. హి లైక్స్ ఎ లాట్ ఆఫ్. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష కానీ వర్ష కానీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. జనం కోసం ప్రయాణం మొదలుపెట్టిన ఆ నాయకుడి కష్టాల్లో తోడుందామే. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా ప్రయాణించే ధైర్యాన్ని ఇచ్చారామె. ఇప్పటికే నాకు తెలిసి మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి. ముఖ్యమంత్రి భార్యగా, అర్ధాంగిగా కొంచెం కూడా అహం అనేది కనిపించకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుని అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు వైఎస్ భారతి గారు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్. భారతి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం, పులివెందులలో తన ప్రచారం ఏ విధంగా జరుగుతోంది, వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ పిలుపు ఏ విధంగా ఉంది అనేది. భారతి గారు నమస్తే, వెల్కమ్ టు మై షో మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. యువర్ ఇంట్రడక్షన్ మేక్స్ మీ ఫీల్ ఎ లిటిల్ ఎంబారస్డ్, బట్ యా, వీ కెన్ కంటిన్యూ. అసలు ఎవరు చూసినా ఫస్ట్ మిమ్మల్ని చూడగానే అనుకుంటారు మ్యామ్, ముఖ్యమంత్రి వైఫ్ కదా, ఎలా ఉండాలి అని. బట్ యు ఆర్ వెరీ కైండ్ అండ్ డౌన్ టు ఎర్త్. ఎప్పుడు అదే చిరునవ్వు, ఎప్పుడు అదే సింప్లిసిటీ. 2024లో మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? పులివెందుల నుంచే కాదు, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రత్యక్షంగా చూస్తున్న పులివెందుల ప్రజల స్పందన. 2019లో ఎలక్షన్కి పోయినప్పుడు జగన్ గారు దానికి ముందు 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక ప్రజల నాయకునిగా ఆయన క్యాలిబరు, ఆయన ప్రజల మీద ఉండే ధ్యాస, ప్రజల మీద ఉండే ఫోకస్ ఇవన్నీ నిరూపించుకొని ఒక లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటివి, ఒక లీడరు హౌ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్, కష్టాలను ఎదుర్కొనేదానికి ఎంత స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ చూపిస్తాడు అనేదాన్ని చూపించుకొని హీ కేమ్ ఫర్ ఎలక్షన్ ఇన్ 2019. ప్రజలందరూ ఆశీర్వదించి, దేవుడు ఆశీర్వదించి, అనుగ్రహించి మంచి మెజారిటీ వచ్చింది. సో 2019లో ఎలక్షన్ అడగడానికి పోయినప్పుడు వీ ఓన్లీ హ్యాడ్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ యాజ్ అ ఆపోజిషన్ లీడర్ అండ్ హిస్ లీడర్షిప్ స్టైల్ ఇన్ జనరల్. బట్ వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు 2024కి వచ్చేసరికి హిస్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బిన్ సీన్ బై ద పీపుల్ అండ్ ద రెస్పాన్స్ ఇస్ ట్రెమెండస్. ఒక జగన్ గారు ఆయన స్పీచ్లో చెప్తా అన్నారు కదా, వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎగ్జామ్స్ అని. అట్లాగా ఇట్స్ లైక్ ద పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ హిస్ గవర్నెన్స్. చాలా సంతోషం చెప్తా ఉన్నారు. నాకు 80-85% ఆఫ్ ద పీపుల్ నుంచి ఐ గాట్ అన్ ఎగ్జూబరెంట్ రెస్పాన్స్. అంటే ఓవర్ఫ్లోయింగ్గా పాజిటివ్ రెస్పాన్స్ కనపడింది. నాతో క్యాంపెయినింగ్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు, ఓటేస్తాంలేమ్మా అని చెప్పడమే కాకుండా వాళ్ళ మొహంలో ఆ చిరునవ్వు ఎంత సంతోషమో కనపడింది. చాలా సంతోషం అనిపించింది. 2019లో పోయినప్పుడు మాకు వీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ పలాంది లేదు, పెన్షన్ రావడం లేదు, ఇండ్లు లేదు, సహాయం చేయండి, మా చదువుకు సహాయం చేయండి, ఆరోగ్యం బాగాలేదు చెప్పించండి, సహాయం చేయండి అనేది ఉన్నింది. ఇప్పుడు 2024లో పోయినప్పుడు
లాట్ ఆఫ్ దోస్ ఇష్యూస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. ఏదన్నా చిన్న చిన్న సివిల్ ఇష్యూస్ ఏదన్నా మిగిలి ఉన్నాయేమో కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. హెల్త్, ఎడ్యుకేషను, హౌసింగ్, పెన్షన్స్, మినిమం సోషల్ వెల్ఫేర్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే. అంటే అప్పుడు 2019లో అప్పటి ప్రభుత్వం చేయలేనివి చేస్తానని చెప్పి తప్పించుకున్నవి ప్రజల ముందు పెట్టారు. ఇప్పుడు 2024లో మీ ప్రభుత్వంలో మీరు చేసిన సంక్షేమం, మీరు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంప్లిమెంట్ చేసిన థింగ్స్లో? దేర్ ఆల్ ఎడ్యుకేషన్ గురించి చాలామంది సంతోషంగా ఉన్నారు. హెల్త్కు డబ్బులు ఖర్చు కావడం లేదు అనేది కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు. ఇంకా దాని తర్వాత ప్రైమరీగా ఈ రెండు ఎక్కువ ఫస్ట్ కనపడేది ఈ రెండు. మామూలుగా ఇంతకుముందు అప్పులు అయ్యేది చదువులకు, ఆరోగ్యానికి. సో ఇప్పుడు ఈ రెండు గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్, జగన్ గారు చూసుకుంటున్నారు కాబట్టి నిశ్చింతగా ఉంది. నెక్స్ట్ వచ్చేది ఇండ్లు ఒకటి ఉంటే బాగుంటుంది అనేది. సో ఇల్లు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయడము, 0 వడ్డీ రుణాలు ఇవ్వడము, రైతులకు రైతు భరోసా ఇవ్వడము, 0 వడ్డీ రుణాలు ఇవ్వడము, పంట బీమా ఇవ్వడము, ఇవన్నీ కూడా విమెన్ అండ్ ఫార్మర్స్, ఆడవాళ్ళల్లోనూ రైతుల్లోనూ కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే. నాకు బాగా గుర్తుంది భారతి మ్యామ్, 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండబోతోంది, చాలా పెద్ద ఎత్తున గెలవబోతున్నాము అని చెప్పి లోటస్ పాండ్ మెట్లెక్కుతూ జగన్ గారు అన్న సందర్భం మేము అక్కడే వార్తలు సేకరణలో భాగంగా ఉన్నాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా చెప్పారా సాధ్యమవుతుందా, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఎంత ఫిగరో అనుకున్నాం. కట్ చేస్తే 152, ఓ మై గాడ్ అని చెప్పి ఒక చరిత్ర అది. 24లో మీ ప్రభుత్వంలో చూసిన పరిపాలన, సంక్షేమం నచ్చిన వాళ్ళు మీ వైపే, నచ్చలేదు, అభివృద్ధి జరగలేదు అనేవాళ్ళు కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవంగా ఉందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా. అంటే ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏదైతే 2019లో మాట్లాడారో అదే సిమిలర్గా వై నాట్ 175 అని చెప్పి ఇప్పుడు జగన్ గారు ప్రతి స్పీచ్లో మాట్లాడుతున్నారు. ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు మేడం? ఎందుకు అంటే 3 ప్రధాన పార్టీలు కూటమిగా వస్తున్నారు. ఒకవైపు అనేక ఛానళ్ళు, అనేక మీడియా సంస్థలు ఎత్తి చూపే పనిలో నిమగ్నమై ఉన్నాయి. చాలామంది దగ్గర వాళ్ళు విమర్శలు చేస్తూ ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా మారిపోయారు, ప్రత్యర్థులుగా మారిపోయారు. భయం వేయట్లేదా ఇక్కడ? 175కి 170 ఎలా సాధ్యం అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? భయం వాళ్ళకి వేస్తా అన్నట్లుంది, అందుకని వాళ్ళంతా కలిపి వస్తున్నారు. భయం లేదు కాబట్టి ఒకడు వస్తా ఉన్నట్లున్నాడు. మరి లాస్ట్ టైం మీరు అన్నారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని, ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. ఈసారి 175 అంటున్నాడు. మేబీ 175 వస్తుంది అనుకుంటా. ఓకే, వస్తుందా? ఖచ్చితంగా. వై నాట్? ఓకే. అంటే ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది రాలేదంటారా మ్యామ్? ఏ సెక్టార్లో కూడా లేదంటారా? ఒక జెన్యూన్ ఆన్సర్ వచ్చి ఉంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? See, some things that I hear are mostly from intellectual people who don't stay in Andhra, people who are not connected to the ground, who can theories చెప్తా అంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇట్లా చేయడం వలన మనము మనుషులను సోమరులు చేస్తున్నాము, ఇట్లా చేయడం వలన మనము డోల్స్ ఇస్తున్నాము, ఇట్లా చెప్తారు. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, see, being Shravani, you are born into a certain household where your education is taken for granted, your housing is taken for granted, your healthcare, minimum healthcare is taken for granted. Why can't everybody else have that? కొంతమందికి మాత్రమే ఉండాలన్నా చదువు? మనమంతా గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం కదా, చదువు కానీ, ఆరోగ్యం కానీ, ఇల్లు కానీ. ఎందుకు అందరికీ ఉండకూడదు? మన వరకు వచ్చేసరికి మన పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, మంచి ఇంట్లో పుట్టాలా, వాళ్ళకుంటే ఇట్ ఈస్ నాట్, దే ఆర్ నాట్ గెటింగ్ స్పాయిల్డ్. మన పిల్లలు స్పాయిల్ కావడం లేదని మనం అనుకున్నప్పుడు బీదోళ్ళకు మనము చదువు ఇప్పిస్తే స్పాయిల్ అవుతారని ఎందుకు అనుకోవాలా? మంచి ఆరోగ్యంకు వెసులుబాటు కల్పిస్తే చెడిపోతారని ఎందుకు అనుకోవాలా? ఊరికేనే డబ్బులు ఇస్తున్నారు అని చెప్తారు. డబ్బులు ఇచ్చే పథకాలన్నీ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. వైఎస్ఆర్ చేయూత అనేది ఉంది. 75,000 in 4 installments ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 years ఇస్తారు. అంటే ఇట్ ట్రాన్స్లేట్స్ టు అబౌట్ 18,000 and odd for 4 times ఇస్తారు. 4 విడతల్లో. అంటే జగన్ గారు when he
థింకింగ్ అబౌట్ దిస్ స్కీమ్, వాట్ హీ థాట్ వాజ్, పేదింట్లో ఆడోళ్లకు పనికి పోతే కానీ ఇంట్లో జరగదు. పనికి పోతేనే తినాలా, పనికి పోతేనే బట్టలు కొనుక్కోవాలా, పనికి పోతేనే ఏమైనా చేసుకోవాలా. సో వాళ్ళు పని